వెల్కమ్ టు అవర్ ఛానల్. మాధవ్ని ఇంటికి తీసుకువచ్చి గుండె పగిలే నిజం బయటపెట్టిన మనీషా. ఈ రోజు మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. బట్ దానికన్నా ముందు మనం చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీ సపోర్ట్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళితే జ్యువెలరీ చూస్తూ ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక మాధవ్ అయితే బాగా ఆలోచించుకుంటాడు. తన వల్లే కదా తన తమ్ముళ్ళ జీవితాలు ఇలా అయిపోతున్నాయి, అందుకని నేను ఈ ఇంట్లో ఉండకూడదు అని మాధవ బాగా ఆలోచించుకొని లెటర్ రాసి పెడతాడు. చూడండి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, ఎందుకంటే మీరు నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళు కాబట్టి. మీకు మీ జీవితాలకి ఏదైనా హాని కలుగుతుందని అనిపించినా, ఏదైనా సమస్య వస్తుందనిపించినా నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే మీకు ఎవరికి కూడా అడ్డు రాకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. ఇంకా మాధవ అయితే ఒక లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ లెటర్ చదివిన ఇంట్లో వాళ్ళందరూ ఏమో షాక్ అయిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏమో బాధపడుతూ, అలాగే చక్రి ఇంకా మొత్తం అందరూ చాలా ఏడుస్తూ ఉంటారు. అసలుకి ఏం జరుగుతుంది ఇంట్లో, అన్నీ వెళ్ళిపోవడం ఏంటి, ఒక్కళ్ళకి కూడా ఏం పెట్టనట్టు ఉంటున్నారు, అది ఇది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎవరు మాత్రం ఏం చేస్తారు, మాధవ ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని అసలు అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటే అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పి చక్రి అలాగే ఇంకా బాధపడుతూ ఉంటారు. కన్నా వాళ్ళు బాధపడుతుంటే ఇంకప్పుడు మనిష వస్తుంది ఇంటికి. మనిషి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళకి ఏమో అర్థం కాదు. అలా చూస్తూ ఉండేసరికి వెనకాలే మాధవ్ కూడా వస్తాడు. మాధవ్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక తమ్ముళ్ళందరూ వెళ్ళి ఇంకా ఒక్కసారిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నయ్య, ఎందుకు వెళ్ళిపోయావు, అసలుకి నీకేం తక్కువైందని, ఇప్పుడు నీ వల్ల ఎవరికి ఏం సమస్య వచ్చిందని, ఎందుకు నువ్వు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఇక మహాలక్ష్మి కూడా అడిగేస్తుంది పెద్దిని, ఏంటి పెద్ది ఇది, నువ్వు నీ పాటికి నిర్ణయాలు తీసేసుకుంటే ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు పనికొస్తున్నారు, నీకేమైనా అర్థమవుతుంది అసలు ఈరోజు నువ్వేం చేసావు అనేది, అసలు నువ్వు ఎందుకు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అనేది నాకు తెలియదు, కానీ నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి మాత్రం మేమెవరం ఒప్పుకోం. మాకు ఎవరికి కూడా ఒక్క మాట చెప్పకుండా నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే అర్థం ఏంటి, అంటే ఇంట్లో ఎవరు కూడా నిన్ను పట్టించుకోరని అర్థమా, నువ్వే మా అందరినీ పట్టించుకుంటే మేము మిమ్మల్ని పట్టించుకోమని అర్థం అనుకుంటున్నావా అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి కూడా బాధపడి ఏడుస్తుంది. అయ్యో మహా, అలా కాదమ్మా, అలా ఏం లేదు, నేను నా వల్ల వీళ్ళెవరికి కూడా కష్టం రాకూడదన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళిపోయాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని కాదు అని చెప్పి అనేసరికి ఇకప్పుడు మహా ఏమో ఇంకా మనిషని అడుగుతుంది. మనిష గారు, అసలు మా పెద్ద మీకు ఎక్కడ కనిపించాడండి అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి. నేను మార్కెట్కి వెళ్తుండగా ఇదిగో ఈ మాధవ గారు బ్యాగ్ తీసుకొని ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కనిపించారు కదా అని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. పైగా నేను అసలు పిలుస్తున్నా పట్టించుకోలేదు. అందుకే దగ్గరికి వెళ్ళి ఏమైందండి, ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏదైనా ఊరు వెళ్తున్నారా అని అడిగితే ఏం సమాధానం చెప్పకుండా అలా నించుండిపోయారు. నాకు విషయం అర్థమైంది, ఇంట్లో ఏదో సమస్య అనిపించింది, అందుకే ఏం చేయాలో అర్థం కాక మా ఇంటికి తీసుకెళ్లాను. మా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత విషయాలన్నీ అడగొచ్చు అనుకున్నాను అని చెప్పి మనీషా చెప్తూ ఉంటుంది. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత అడగొచ్చని ఏమైందని అడిగితే అసలు మాట విప్పలేదు. అందుకే మీరిప్పుడు ఏం మాట్లాడే పరిస్థితిలో లేరులే, భోజనం చేసి పడుకోండి ఈ రాత్రికి, రేపొద్దున్నే మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళకపోతే మీ తమ్ముళ్ళు ఖచ్చితంగా చాలా బాధపడతారు. నాకు తెలిసినంత వరకు, విషయం అర్థమైనంత వరకు కూడా నేను చెప్తున్నాను వినండి మాధవ గారు, మీరు మీ ఇంట్లో వాళ్ళకి హాని కలగకూడదని, సమస్యగా ఉండకూడదని మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినంత మాత్రాన మీ తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారు అనుకోవడం మీ మూర్ఖత్వం. అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ మీకోసం ఎంతగా వెయిట్ చేస్తారో నాకు బాగా తెలుసు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీతో సహా ఎంతో మంచివాళ్ళు. అలాంటి మంచి వాళ్ళని వదిలిపెట్టి మీరు పక్కకు రావాల్సిన అవసరం లేదు. మీరు ఉంటే వాళ్ళకి సమస్య అనుకుంటున్నారు, కానీ మీరు లేకపోతే వాళ్ళకి అసలు జీవితాలే లేవనే విషయం మీకు అర్థం అవ్వట్లేదా అని చెప్పి మనిషి అడుగుతూ ఉంటుంది మాధవాని. అందుకే మీరు ఈ పరిస్థితుల్లో లేరనే, నేను ఆయన ఆలోచించే పరిస్థితుల్లో కనిపించడం లేదనే నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళి మాటలు చెప్పి సర్ది చెప్పి ఉదయం అవ్వగానే ఇలా టిఫిన్ పెట్టి తీసుకువచ్చాను అని చెప్పి ఇంకా మనీష చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా మాధవ గురించి. నేను ఇదంతా చెప్పి మా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ఇంటికి పంపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఈలోపే మా ఇంట్లో ఉండేసరికి మా ఇంట్లో వాళ్ళు సడన్గా వచ్చారు. అప్పుడు ఈయన్ని నన్ను కలిపి ఒకే దగ్గర చూడడంతో వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు. అందుకే
ఏం చెప్పినా కూడా వినకుండా నన్ను కూడా పెట్టబేడా సర్దుకుని బయటికి గెంటేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక మీ ఇంటికొచ్చాం అని చెప్పి ఇంకా మనీషా చెప్తుంది మొత్తం నిజమంతా. నిజానికి మొదట నేను ఈయన ఎక్కడన్నా వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే మేం వెళ్ళిపోతే అది ఇటు మా ఇంట్లో వాళ్ళకి అప్రదిష్టే, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా పరువు తక్కువే కదా. అందుకే మీ ఇంట్లో వాళ్ళ గురించి మంచి చెప్పి నేను ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని మనీషా చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి. ఇక చక్రి, కేశవ కూడా చాలా ఎమోషనల్ అవుతూ నిజంగా చాలా థ్యాంక్స్ మనీషా గారు. మీరు కానీ ఈ రోజున మా అన్నయ్యని ఈ ఇంటికి తీసుకురాకపోయిండుంటే మేమేమైపోయే వాళ్ళమో. అయినా అన్నయ్య, అసలు నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించావా? నువ్వు కేవలం మీ ఇంట్లో వండి పెట్టేవాడివిగానే చూస్తున్నామా? నువ్వు ఈ ఇంటికి పెద్ద దిక్కువి. నీకు ఆ విషయం అర్థం అవుతుందా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? మా గురించి మీకు కొంచెం కూడా బెంగలేదా అని చెప్పి ఇంకా హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంటే కన్నా కూడా ఎమోషనల్ అవుతాడు. ఏంటన్నయ్య ఇది? నువ్వు ఎంత దారుణంగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా కన్నా. ఆ మాటకి మాధవ కూడా నన్ను క్షమించండిరా, నేను ఏదో తెలియక వెళ్ళిపోయాను, మీకు నా వల్ల ఏమైనా సమస్య వస్తుందన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళిపోయాను తప్ప మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే నేను మాత్రం బ్రతికుంటానా చెప్పండి, మనశ్శాంతిగా ఉంటానా చెప్పండి అని చెప్పేసి ఇంక మాధవ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక చాలే, ఇంకెప్పటికీ ఇలా చేయకండి అని మహా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనీషా కూడా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. అడిగేసరికి ఇంకేముంది, ఎలాగో వచ్చేసరిగా ఇక్కడే ఉండండి అని మహా అంటుంది. అలా కాదు, ఏ హోదాతో ఉండమంటారు చెప్పండి? ఎలాగో మాధవ్ గారి మీద నా మీద నింద పడింది, నేనేదో ఇది తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. నిజానికి నేను మాధవ గారిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఆయనకి ఎన్నోసార్లు కన్వే చేయాలని ట్రై చేసినా కూడా ఎవరూ కూడా నా మాట పట్టించుకోవట్లేదు సరిగ్గా. అందుకే ఇప్పుడు ఎలాగో నింద పడింది, ఆ నిందని నిజం చేస్తాను. నేను మాధవ గారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన్ని ఇష్టపడుతున్నాను. నా మనసులో ఉన్న మాట ఆయనకి ఇప్పుడుకి చెప్పవలసి వచ్చింది. మీరేమంటారు మాధవ అని చెప్పేసి అడుగుతుంది మనీషా. ఆ మాటకి మాధవ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంకేం మాట్లాడతాడు? అదిగో ఆయన సిగ్గే అర్థం కావట్లేదా అని మహా అంటుంది. మంచి పరిస్థితిలో మంచి నిర్ణయం తీసుకున్నారు మనీషా గారు. మీరు ఇక నుంచి ఈ ఇంటికి పెద్ద కోడలు. ఇక ఈ ఇంట్లో అంతా సంతోషాలే ఉంటుంది. ఇప్పటికన్నా అర్థమైందా అన్నయ్య? నీ వల్ల ఇంట్లో వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి బాధ లేదు. నీ వల్ల ఈ రోజున మనందరికీ కూడా సంతోషమే వచ్చింది తప్ప బాధలు ఏమీ రాలేదు, సమస్యలు ఏమీ రాలేదు. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించకన్నయ్యా అని చెప్పేసి ఇంకా చక్రి అలాగే కేశవ అంటారు. అవును పెద్ది, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు మనీషా గారు కూడా మనతోనే ఉంటారు కాబట్టి ఇక వెంటనే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే సరిపోతుంది అని చెప్పి ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఇక రాబోయే కథలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్కమింగ్స్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రావాలంటే మా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ కోసం లైక్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మాధవ్ అయితే బాగా ఆలోచించుకుంటాడు. తన వల్లే కదా తన తమ్ముళ్ళ జీవితాలు ఇలా అయిపోతున్నాయి, అందుకని నేను ఈ ఇంట్లో ఉండకూడదు అని మాధవ బాగా ఆలోచించుకొని లెటర్ రాసి పెడతాడు. చూడండి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మీరు నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళు కాబట్టి. మీకు మీ జీవితాలకి ఏదైనా హాని కలుగుతుందని అనిపించినా, ఏదైనా సమస్య వస్తుందనిపించినా నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే మీకు ఎవరికి కూడా అడ్డు రాకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను.